అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంగడి పదార్థం నువ్వు నాయన ఏం చదివారు? అంటే ఇప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలు మీరు పని చేయకుండా స్కూల్ పంపిస్తున్నారు. 6th, 7th, 8th, 9th ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు మంచి పిల్లలు. ఇప్పుడు మీరు ఈరోజు కష్టపడుతున్నారు. మీరు రోజు కష్టపడుతుంటే రేపు పొద్దున మా పిల్లలు నాలక కాకుండా మాట్లాడదాము. అంటే ఇంతకుముందు ఎట్లుండేదంటే పోలీస్ అంటే భయం ఉండేది అన్నమాట. పోలీసులకు రావాలంటే భయం ఉండేది. ఎట్లా ఏముంటుంది అనేటువంటిది ఒక భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేము అందరం కూడా స్త్రీ అయినా పురుషులైనా ఓకేనా. మా ఎస్పీ గారు పంపించారు ఈరోజు. మిమ్మల్ని అందరూ కూడా యాక్చువల్గా కలవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి మా నిర్మల్ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా మా ఏఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మీ గ్రామం రావడం జరిగింది, గాంధీనగర్. ఇందులో భాగంగా మీతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. మీ అందరితో కలిసి మాట్లాడాలని చెప్పేసి మీ ఏమైనా సాధక బాధకాలు ఉన్నా కూడా, కొంతమంది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా. మీకు ఎంతమంది పిల్లలు? మీకు నువ్వు ఎన్నో వెయ్యి ముందు నీకు పిల్లలు ఉన్నారా? మీకున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? ఏం చేస్తారు? ఇంజనీరింగ్ చేస్తారా? చదువుకున్నారు మంచిగా. ఇక్కడ నుంచి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా? అది మా డిపార్ట్మెంటే కావచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, మేబీ వేరే. పోతా ఈరోజు గౌరవనీయులైనటువంటి మా నిర్మల్ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా మా ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో మేము 42 వితౌట్ ఇర్రెగ్యులర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్, ప్రాపర్ డాక్యుమెంట్ లేనటువంటి 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అందరికీ కూడా ఒక ముఖ్య సూచన ఏమిటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క వాహనదారుడు కూడా కంపల్సరిగా ఒక పోలీస్ అధికారి ఆపినప్పుడు కంపల్సరిగా ప్రాపర్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాళ్ళ యొక్క 2 వీలర్స్ని ప్రాపర్గా నడపాలి. అదేవిధంగా ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ మనకి డాగ్ను కూడా తీసుకురావడం జరిగింది, నార్కోటిక్ డాగ్ని. అందులో ఎక్కడైతే మనకి సస్పీషియస్గా గాంజాయి ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ నార్కోటిక్ డాగ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ బాధ్యతగా కంపల్సరీగా ఎక్కడా కూడా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా ప్రాపర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.